శ్రీమతే రామానుజాయ నమః. నేను ప్రతి వీడియోలో రంగనాథ స్వామిని చూపించే ప్రయత్నం చేశాను. అలాగే విష్ణు ఆలయాల యొక్క వైభవాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. కానీ నాకెప్పుడు కూడా మా తల్లిదండ్రుల్ని స్వామివారికి అంటే శ్రీరంగం తీసుకొచ్చే భాగ్యం ఇప్పుడు కలగలేదు. సో మొదటిసారిగా మా అమ్మగారు నాన్నగారు శ్రీరంగం వచ్చి రంగనాథ స్వామిని సేవించుకోవడం జరిగింది. ఒకసారి మా అమ్మగారు ఆవిడ యొక్క ఎలా అనుభవించారో చెప్తారు త్వరలో. అంటే నేను ఎప్పుడూ చెప్పడం శ్రీరంగనాథ స్వామి అలా ఉంటారు, ఇలా ఉంటారు, రంగం అంటే ఎలా ఉంటుంది, రాజగోపురం దాటిన తర్వాత ఇంకా అది భూలోక వైకుంఠం, అది అంటే చెప్తే వినేది వేరు, వచ్చి అనుభవిస్తే తరిస్తుంది వేరు. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మా అమ్మగారి మాటలో మనం తెలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ. జై శ్రీమన్నారాయణ. చాలా మంచి అనుభూతి కలిగింది. ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ఎంత మంచి అనుభూతి అంటే, ఎన్ని కష్టాలు లోపల ఉన్నా, ఎన్ని బాధలున్నా మనం ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనం అదంతా మర్చిపోతాం. అవన్నీ ఏమిటో మనకు అసలు గుర్తులో ఉండవు. అసలు నాకు ఈ శ్రీరంగం అంటే ఏమిటో కూడా తెలియదు. అసలు నేను ఎక్కడో శ్రీకాకుళం విలేజ్లో పుట్టాను. శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్లో పుట్టాను. నేను పేరు చెప్పర్లేదు, పరసవాడ అనే ఊర్లో పుట్టాను. ఊరి పేరు కూడా చెప్పుకోవాలి కదా. పర్లేదా? పరసవాడ ఆ ఊరి పేరు చెప్పాలి మరి. పుట్టినూరు జమ. నేను ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో పరసవాడ అనే చిన్న గ్రామంలో పుట్టాను నేను. నాకు ఈ శ్రీరంగం అంటే ఏమిటో తెలియదు. అసలు అసలు నాకు ఎక్కడ శ్రీకాకుళం అవతల ఎక్కడ ఈ శ్రీరంగము ఏమైనా దీనికి సంబంధం లేదు. అసలు నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది పక్కన, పేరు గీత. ఆ అమ్మాయి ధనుర్మాసం చేసేది. నాకు చెప్పేది, రాజశ్రీ మేము ధనుర్మాసం చేస్తుంటామే, నేను చీకటితో 4 గంటలకు వేసి అన్ని పూజలు చేస్తుండేది. ఇది ఏంటిలో చేస్తుంది, ఏంటో అనుకున్నాను తప్ప ఇంత మహిమ ఉంది, ఇంత ఇది ఉందని నాకు కూడా తెలియదు. నిజంగా మొదటిసారి నేను చూశాను. ఆ తర్వాత మా అబ్బాయి మొదలుపెట్టాడు. ఎలాగ మరి వాడికి దృష్టిలో, ఆ దేవుడి దృష్టిలో వీడు పడ్డాడో తెలియదు. కానీ మొత్తం మా చుట్టాలు, మా వాళ్ళు అందరూ కలిసి ఏంటి భక్తి, ఏంటిది చదువుతాడా, అసలు చదువు అవుతుందా, ఏంటిది ఎప్పుడు భక్తి శ్రీరంగ అంటాడు అనేవారు. నాకు చాలా బాధ అనిపించేది. బయటికి నేను అనుకోలేకపోయేదాన్ని, నేను చాలా బాధపడేదాన్ని. ఏంటి తండ్రి, ఏంటి మరి ఇంకా ఇలాగైతే చాలా కష్టం కదా అనుకునేదాన్ని. కానీ నాకు తెలిసింది తర్వాత ఏమంటే, ఎవరేమన్నా మన వంతు మనం చేస్తే భగవంతునికి ఎవరి మనసు కష్టపెట్టకుండా, ఎవరిని నొప్పించకుండా, మన మాటలతో కూడా ఎవరిని నొప్పించకూడదు. మనకి చేతనైతే ఏదో సహాయం చేయాలి అంతే. అదొక్కటే నాకు తెలిసేది, ఇంకేమీ నాకు తెలీదు. మా అబ్బాయి గోదాదేవి చేసేవాడు, పూజలు చేసేవాడు, ఆ ధనుర్మాసం చేసేవాడు, ఆ చీకటప్పుడు లెగిసేవాడు. ఏదో చిన్న సహాయం చేశాను అంతేగాని ఇంకా అంతకంటే మేమేమీ చేయలేదు. అక్కడ నుంచి నాకు ఇంత దూరం తీసుకొచ్చాడు. మా భార్యాభర్తలను ధరించాము ఈరోజు. మా పిల్లడు ఎలాగ మరి ఏ జన్మలో బంధమో, ఏ జన్మ సుకృతమో, ఏ జన్మలో ఏటి చేసామో, మాకు ఎంత మంచి దర్శనాన్ని, ఇంత మంచిది చూసాం మేము. ఎంత మంచి అద్భుతమైన గుడిని చూసాం, ఎంత పురాతనమైన గుడిని చూసాం. తిరుమల అంటే మనకు తెలుసు, ఎప్పుడు వెళ్తాం వస్తాం. తిరుమల మన సొంత పుట్టిల్లది, దానికి ఇంకా మనం ఏమి లేదు మనకి. కానీ ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అందరూ స్వామిని చూసి ధరించండి, అమ్మవారిని దర్శించుకోండి, ధరించండి. వాళ్ళ దయ ఉంటే మనం ఎక్కడున్నా మనకు తీసుకొస్తారు వాళ్ళు. నాకు అసలు ఈ ధనుర్మాసం కోసం తెలిసిన తర్వాత కూడా నేను ఎంతగా ఉంటుంది, ఇలా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుడి ప్రాంగణంగా రాగానే మానవులం కదా, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, మనకి ఎన్నో బాధలు కూడా ఉంటాయి. లేకంటే ఇది లైఫ్ అవ్వదు కదా. మనకి జీవితం అనేది బాధలతోనే కూడుకుని ఉంటుంది. ఎవరు ఏమన్నా మన మనసుకు తీసుకోకూడదు, ఎవరు ఏమన్నా మనం పట్టించుకోకూడదు. మన పిల్లలు ఎలా వెళ్తున్నారు, బాగా మంచి దైవత్వంగా వెళ్ళినప్పుడు మనం భయపడకూడదు కదా. కానీ తల్లి మనసు కదా, నాకు కూడా చాలా బాధ ఉండేది. నేను చాలా బాధపడేదాన్ని. శ్రీరంగా ఏంటిది ఎలాగెళ్తుంది అనుకునేదాన్ని. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయిని, ఈ గురువులు, ఇక్కడ ఉండే పండితులు, అబ్బా మంచి అబ్బాయిని కన్నావమ్మా అంటే నాకు నిజంగా నా జన్మ ఇక్కడ చాలు తండ్రి, ఇంకా నాకు చాలు తండ్రి, ఎంత మంచి జన్మ ఇచ్చావు. కోట్లు ఇస్తే ఉంటాయి, ఉండకపోతే కోట్లు మళ్ళీ మన వెనక రావు. ఈ పుణ్యం అనేది మన వెనక ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒకరి మనసు నొప్పించకంటే ట్రై చేయండి అంతే. మీకు ఆ దేవుడు ఎలాంటి వరం ఇవ్వాలో ఆయనే ఇస్తాడు, మనం అడగవసరం లేదు. ఏది కూడా నేను ఇప్పుడు ఏది అడగడం మానేశాను. నీదే నా బాధ్యత, నీదే నా కుటుంబ బాధ్యత, నీదే నా పిల్లల బాధ్యత, నీదే
అని నేను ఆ దేవుడు బాధల చెంతనే నా బాధలన్నీ వదిలి నేను ఇంత దూరం కూడా అసలు ఎలాగొచ్చిందో తెలియదు. ఒక్క ముందుడే అన్నాను, ఏంటి దినేష్ నాకు శ్రీరంగం చూడాలనిపిస్తుందా అన్నాను. నెక్స్ట్ డే రిజర్వేషన్ చేయించానమ్మా అని చెప్పాడు. అది దేవుడు తీసుకొస్తాడు. మనం మంచిగా ఉండాలి, మన ఉద్దేశం మంచిగా ఉండాలి. ఎవరు ఏమన్నారో అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఆ రంగడి శరణాగతి అయితే ఆ భగవంతుడే మన భారమంతా మోస్తారు. ఆయన భక్త సులభుడు. మనం చేసే కర్మలు బట్టి మన జీవితం ఉంటుంది. తండ్రి నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, తండ్రి నాకు అది ఇవ్వలేదు, నాకు మీరు కొద్దిగా నాకు గేలిగా మాట్లాడుతున్నారు అని కూడా మనం పట్టించుకోకూడదు. అంటారు ఇది ప్రజలు కదా, వీళ్ళందరూ మనుషులు కదా, మనందరము ఎవరికి ఎలాగనిపిస్తే మనం అంటారు. అది మంచిగా అనొచ్చు, కానీ మన మనసుకి అది బాధపడవచ్చు, కానీ అది మనం బాధపడకూడదు. అది కూడా మనం మంచిగా తీసుకుంటే మన లైఫ్ మంచిగా వెళ్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ఇన్ని దర్శనాలు తండ్రిని ఇలా చూశాను. ఈ ఒక్కొక్క స్తంభంలో ఆ శ్రీరంగనాథ స్వామి కనిపిస్తున్నారు నాకు, ఆ లక్ష్మీదేవి కనిపిస్తుంది. అలాగే మీరు కూడా రండి, ధరించండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదించండి. జై శ్రీమన్నారాయణ.